హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆగస్ట్ 9, 10 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్షిప్ 2026లో హై జంప్లో రజత పథకం గెలిచిన భారత అథ్లెట్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బసంత్ కుమార్ మేఘ్వాల్. ఈ పోటీలు అమెరికాలోని ఓరెగాన్లో జరిగాయండి. బసంత్ కుమార్ మేఘ్వాల్ రాజస్థాన్లోని బార్మర్ జిల్లాకు చెందినవారండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్షిప్లో పథకం గెలిచిన తొలి భారత హై జంపర్గా బసంత్ కుమార్ మేఘ్వాల్ నిలిచారండి. ఆయన 2.21 మీటర్ల ఎత్తును అధిగమించారండి. అయితే అదే ఎత్తును అల్జీరియాకు చెందిన యూనెస్ అయాచి కూడా అధిగమించాడు. ఇద్దరూ 2.21 మీటర్ల వద్ద సమానంగా నిలిచిన ఆయుచి ఆ ఎత్తును మొదటి ప్రయత్నంలోనే క్లియర్ చేయగా మేఘ్వాల్ రెండో ప్రయత్నంలో క్లియర్ చేశాడు. అందుకే బంగారు పథకం యూనెస్ అయాచేకి, రజత పథకం బసంత్ కుమార్ మేఘ్వాల్కు దక్కింది. సహానవాజ్ ఖాన్ లాంగ్ జంప్లో కాంస్య పథకం సాధించారు. సో కీ పాయింట్స్ చూసుకుంటే ఇందులో వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్షిప్ 2026లో ఏ విభాగం అంటే హై జంప్లో, ఏమంటే రజత పథకం గెలిచిన భారత అథ్లెట్ ఎవరు అంటే బసంత్ కుమార్ మేఘ్వాల్. అయితే ఈ పోటీలు ఎక్కడ జరిగాయండి? అమెరికాలోని ఓరెగాన్లో జరిగాయండి. బసంత్ కుమార్ మేఘ్వాల్ ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అంటే రాజస్థాన్లోని బార్మర్ జిల్లాకు చెందినవారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్షిప్లో పథకం గెలిచిన తొలి భారత హై జంపర్గా బసంత్ కుమార్ మేఘ్వాల్ నిలిచారండి. అయితే ఆయన ఎంత ఎత్తు అధిగమించారంటే 2.21 మీటర్లండి. ఇంకొక విశేషం ఏమిటంటే అదే ఎత్తును అల్జీరియాకు చెందిన యూనెస్ అయాచి కూడా అధిగమించారు. ఇద్దరూ 2.21 మీటర్ల వద్ద సమానంగా నిలిచిన అయాచి ఆ ఎత్తును మొదటి ప్రయత్నంలోనే క్లియర్ చేయగా మేఘ్వాల్ రెండో ప్రయత్నంలో క్లియర్ చేశారు. అందుకే బంగారు పథకం యూనెస్ అయాచికి, రజత పథకం బసంత్ కుమార్ మేఘ్వాల్కి దక్కింది. మరి కాంస్య పథకం ఎవరు సాధించారంటే షహానవాజ్ ఖాన్ లాంగ్ జంప్లో కాంస్య పథకం అనేది సాధించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్షిప్ 2026లో పురుషుల జావెలిన్ త్రోలో రజత పథకం గెలిచిన భారత అథ్లెట్ ఎవరు? ఆశిష్ యాదవ్ అండి. ఆయన అత్యుత్తమ త్రో 74.09 మీటర్లండి. ఈ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ హెండ్రిక్స్ హేమన్స్ స్వర్ణ పథకం సాధించారండి. ఆయన 80.50 మీటర్లతో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం గెలిచారండి. ఆశిష్ యాదవ్ మరో రికార్డు కూడా సాధించారండి. ప్రపంచ అండర్ 20 జావెలిన్ త్రోలో పథకం గెలిచిన రెండో భారతీయుడిగా నిలిచారండి. మరి మొదటి భారతీయుడు ఎవరు అంటే అంతకుముందు ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా 2016లో స్వర్ణ పథకంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు అండి. సో కీ పాయింట్స్ ఏంటంటే వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్షిప్ 2026లో ఏ క్రీడ? పురుషుల జావెలిన్ త్రోలో ఏది రజత పథకం గెలిచిన భారత అథ్లెట్ ఎవరు అంటే ఆశిష్ యాదవ్. ఎంత విసిరాడండి త్రో అంటే 74.09 మీటర్లండి. ఈ దూరాన్ని ఆయన మూడో ప్రయత్నంలో సాధించారండి. స్వర్ణ పథకం ఎవరు గెలిచారంటే దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ హెండ్రిక్ హేమన్స్ స్వర్ణ పథకం గెలిచారండి. ఆయన ఎంత దూరం విసిరాడు అంటే 80.50 మీటర్లండి. అయితే ఆశిష్ యాదవ్ ప్రపంచ అండర్ 20 జావెలిన్ త్రోలో పథకం గెలిచిన ఎన్నో భారతీయుడండి? రెండవ భారతీయుడండి. మరి మొదటి భారతీయుడు ఎవరు అంటే నీరజ్ చోప్రా అండి. 2016లో స్వర్ణ పథకం సాధించి ఈ ఘనత సాధించాడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2026 ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ ఆసియా ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలిచిన తొలి భారతీయురాలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అరిహా పంగంబామ్ అండి. ఈ పోటీలు ఫిలిప్పీన్స్లోని టగాయిటే సిటీలో జరిగాయండి. అరిహా పంగంబామ్ మణిపూర్కు చెందిన క్రీడాకారిణి అండి. ఈ విజయానికి ముందు ఆసియా ఛాంపియన్షిప్లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన 2022 మరియు 2024లో 4వ స్థానం ఉండేదండి. అంటే ఇప్పుడు 2026లో స్వర్ణ పథకం సాధించి చరిత్ర సృష్టించారండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సుధీర్ మిట్టల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే జిఎఫ్ఐ అధ్యక్షుడు అండి. సో కీ పాయింట్స్ చూసుకుంటే 2026 ఏదండి ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ ఆసియా ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలిచిన తొలి భారతీయురాలు ఎవరు అంటే అరిహా పంగంబమ్. ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? ఫిలిప్పీన్స్లోని టగాయిటే సిటీలో జరిగాయండి. అరిహా పంగంబమ్ ఏ స్టేట్కు చెందిన క్రీడాకారిణి అంటే మణిపూర్ అండి. జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎవరండి? సుధీర్ మిట్టల్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2026లో లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు అందుకున్న తొలి భారతీయ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గురుచరణ్ దాస్ అండి. ఈ అవార్డును 40వ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ సందర్భంగా అందించారండి. ఈ కార్యక్రమం నేపాల్లోని ఖాట్మాండ్లో జరిగిందండి. ఈ అవార్డును
లిబర్టీ ఇంటర్నేషనల్ అనే అమెరికాకు చెందిన స్వేచ్ఛా హక్కుల కోసం పనిచేసే సంస్థ అందించిందండి. గురుచరణ్ దాస్ రచించిన ప్రముఖ పుస్తకాలు ఇండియా అన్బౌండ్, ది డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్, ఇండియా గ్రోస్ అట్ నైట్. సో కీ పాయింట్స్ చూసుకుందాం. 2026లో ఏదండి లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డును అందుకున్న తొలి భారతీయ రచయిత ఎవరు అంటే గురుచరణ్ దాస్. అయితే ఈ అవార్డును ఏ సందర్భంగా అందించారంటే 40వ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ సందర్భంగా అందించారండి. ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం అంటే కాట్మాండ్, ఎక్కడ నేపాల్ అండి. ఈ అవార్డును ఎవరు అందించారంటే లిబర్టీ ఇంటర్నేషనల్ అనే అమెరికాకు చెందిన స్వేచ్ఛా హక్కుల కోసం పనిచేసే సంస్థ అందించిందండి. అయితే గురుచరణ్ దాస్ రచించిన ప్రముఖ పుస్తకాలు ఏమిటంటే ఇండియా అన్బౌండ్, ద డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్, ఇండియా గ్రోస్ అట్ నైట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఆగస్టు 2026లో స్థాపిత నాన్ ఫాసిల్ ఇంధన విద్యుత్ సామర్థ్యంలో భారత్ ఏ మైలురాయిని అధిగమించింది? కరెక్ట్ ఆన్సర్ 300 గిగావాట్లండి. నాన్ ఫాసిల్ ఇంధన వనరుల్లో సౌర విద్యుత్, పవన విద్యుత్, జల విద్యుత్, అణు విద్యుత్ ఉన్నాయండి. ఈ విషయాన్ని కేంద్ర నూతన మరియు పునరుత్పాదకత ఇంధన శాఖ మంత్రి ఎవరండి ప్రహ్లాద్ జోషి ప్రకటించారండి. ఇప్పుడు ఆయన అడిషనల్గా విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారండి. ఈ మైలురాయి గత 12 సంవత్సరాల్లో 400% పెరుగుదలను సూచిస్తుందండి. ఇక భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందండి. ప్రపంచ స్థాయిలో మొత్తం పునరుత్పాదకత ఇంధన సామర్థ్యంలో భారత్ 3వ స్థానంలో ఉందండి. భారత్ కంటే ముందున్న దేశాలు చైనా మరియు అమెరికా అండి. అదేవిధంగా పవన విద్యుత్ సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉందండి. భారత్ కంటే ముందున్న దేశాలు చైనా, అమెరికా, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ అండి. సో కీ పాయింట్స్ చూసుకుంటే ఆగస్టు 2026లో స్థాపిత నాన్ ఫాసిల్ ఇంధన విద్యుత్ సామర్థ్యంలో భారత్ ఏ మైలురాయిని సాధించింది అంటే 300 గిగావాట్లండి. అయితే ఈ నాన్ ఫాసిల్ ఇంధన వనరులు అంటే ఏమేమి వస్తాయంటే సౌర విద్యుత్, పవన విద్యుత్, జల విద్యుత్, అణు విద్యుత్ వస్తాయండి. అయితే ఈ విషయాన్ని ఎవరు ప్రకటించారంటే కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఎవరండి ప్రహ్లాద్ జోషి ప్రకటించారండి. అయితే ఈ మైలురాయి గత 12 సంవత్సరాల్లో ఎంత శాతం పెరుగుదలను సూచిస్తుంది అంటే 400% అండి. ఇక భారత్ 2030 నాటికి ఎన్ని గిగావాట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే 500 గిగావాట్లు నాన్ ఫాసిల్ ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందండి. అయితే ప్రపంచ స్థాయిలో మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉందండి. మనకంటే ముందు ఏ ఏ దేశాలు ఉన్నాయంటే చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయండి. అదేవిధంగా పవన విద్యుత్ సామర్థ్యంలో భారత్ ఎన్నవ స్థానంలో ఉందండి 4వ స్థానంలో ఉన్నాయండి. మనకంటే ముందు ఎవరున్నారండి చైనా, అమెరికా, జర్మనీ ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. మరణించిన దాతల అవయవ దానంలో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచి బెస్ట్ స్టేట్ అవార్డు అందుకున్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు అండి. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఈశాన్య ప్రాంతంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అస్సాం ఎంపికైందండి. ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ అవార్డును గెలుచుకుందండి. ఇక ఉత్తర ప్రాంతానికి చెందిన ఉత్తమ రీజనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అంటే ROTTOగా PGIMER చండీగఢ్ ఎంపికైందండి. ఈ అవార్డులను నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అంటే నాటో ఆధ్వర్యంలో నిర్వహించారండి. ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే మరణించిన దాతల అవయవ దానంలో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన బెస్ట్ స్టేట్ అవార్డును అందుకున్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు వస్తుందండి. అయితే ఈశాన్య ప్రాంతంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం ఏది అంటే మాత్రం అస్సాం వస్తుందండి. అలా కాకుండా ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా ఏది అంటే ఢిల్లీ వస్తుందండి. ఇంకా క్వశ్చన్ని డిఫికల్ట్ చేయాలనుకుంటే ఉత్తర ప్రాంతానికి చెందిన ఉత్తమ రీజనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అంటే ROTTOగా ఏది ఎంపికైంది అంటే PGIMER చండీగఢ్ అండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అయితే ఈ అవార్డులను ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు అంటే నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారండి. అయితే ఇది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. యూపీఐ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వం మరియు భద్రతను నిర్ధారించేందుకు ఇటీవల ఏ చట్టాన్ని సవరించారు? కరెక్ట్ ఆన్సర్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం అండి.
యూపీఐ చెల్లింపులు చేసే వినియోగదారులపై ఎలాంటి లావాదేవీ ఛార్జీలు ఉండవండి. అలాగే పర్సన్ టు పర్సన్ అంటే పీ2పీ యూపీఐ లావాదేవీలు కూడా ఉచితంగానే కొనసాగుతాయండి. ఒకవేళ ఎండీఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ప్రవేశపెడితే అది పరిమిత సంఖ్యలోని మర్చెంట్ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందండి. ఈ సవరణ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే యూపీఐ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని, సాంకేతిక అభివృద్ధిని, అలాగే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నిర్ధారించడం అండి. సో కీ పాయింట్స్ ఏంటంటే యూపీఐ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వం మరియు భద్రతను నిర్ధారించేందుకు ఇటీవల ఏ చట్టాన్ని సవరించారు అంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం అండి. సో గుర్తుంచుకోవాలి చట్టం పేరు. నెక్స్ట్ క్వశ్చన్. FISU వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సూరజ్ కుమార్ చంద్ అండి. ఈ పోటీలు మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించారండి. అంతకుముందు 2024 వరల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్లో సూరజ్ కుమార్ చంద్ పురుషుల సింగిల్స్లో కాంస్య పథకం, అలాగే టీం విభాగంలో కాంస్య పథకం గెలుచుకున్నారండి. ఆయన ప్రదర్శన ఆధారంగా 2026 ఏషియన్ గేమ్స్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారండి. ఈ ఏషియన్ గేమ్స్ జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్నాయండి. అక్కడ ఆయన పురుషుల టీం మరియు మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పాల్గొంటారండి. ఇక ఇదే స్క్వాష్కు సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అనహత్ సింగ్ 2026 జూలైలో వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలిచిన తొలి భారతీయురాలుగా చరిత్ర సృష్టించారండి. మనం ఇది ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే FISU వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ సూరజ్ కుమార్ చంద్ అండి. ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? మహారాష్ట్రలోని ముంబైలో జరిగాయండి. అయితే సూరజ్ కుమార్ చంద్ ఇంతకుముందు సాధించిన పథకాలు చూసుకుంటే 2024 వరల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్లో కాంస్య పథకం, అలాగే టీం విభాగంలో కూడా కాంస్య పథకం సాధించారండి. అయితే ఇప్పుడు జరిగిన ప్రదర్శన ఆధారంగా 2026 ఏషియన్ గేమ్స్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారండి. అయితే ఈ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయండి? జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్నాయండి. అక్కడ ఆయన ఏ విభాగాల్లో పాల్గొంటారంటే పురుషుల టీం మరియు మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పాల్గొంటారండి. అయితే ఇంకొక విషయం, ఇదే స్క్వాష్కు సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటంటే పేరు గుర్తించుకోవాలండి. అనహత్ సింగ్ మనం ఆల్రెడీ వీడియోలో ముందు చెప్పుకున్నాం. 2026 జూలైలో వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలిచిన తొలి భారతీయురాలుగా చరిత్ర సృష్టించారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఆగస్టు 9, 2026న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి పోలీస్ కాలర్ను ఏ పోలీస్ దళానికి ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ పుదుచ్చేరి పోలీస్ అండి. ఈ గౌరవాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రదానం చేశారండి. ఈ కార్యక్రమం పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ గ్రౌండ్లో జరిగిందండి. రాష్ట్రపతి పోలీస్ కలర్ను నిషాన్ అని కూడా పిలుస్తారండి. భారతదేశంలో అసాధారణమైన సేవలు అందించిన సైనిక లేదా పోలీస్ యూనిట్కి ఇచ్చే అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటండి. అయితే ఇటీవల 2026 మేలో సిక్కిం పోలీసుకు రాష్ట్రపతి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారండి. 2026 మేలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే NDRFకు కేంద్ర హోంమంత్రి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారండి. అలాగే 2026 ఏప్రిల్లో ఒడిశా పోలీసుకు రాష్ట్రపతి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారండి. మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో వీటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆగస్టు 9, 2026న కేంద్ర హోంమంత్రి ఎవరు? అమిత్ షా రాష్ట్రపతి పోలీస్ కలర్ను ఏ పోలీస్ దళానికి ప్రదానం చేశారు అంటే పుదుచ్చేరి పోలీస్ అండి. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది? పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ గ్రౌండ్లో జరిగిందండి. అయితే ఈ రాష్ట్రపతి పోలీస్ కలర్ను ఏమని పిలుస్తారండి? నిషాన్ అని కూడా పిలుస్తారండి. ఇది భారతదేశంలో అసాధారణమైన సేవలు అందించిన సైనిక లేదా పోలీస్ యూనిట్కి ఇచ్చే అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటండి. అయితే ఇది కాకుండా ఇటీవల ఇంతకుముందు ఈ గౌరవాన్ని ప్రదానం చేసినవి ఏమిటంటే 2026 మంతలు గుర్తుంచుకోవాలండి. మేలో సిక్కిం పోలీస్కు, 2026 మేలోనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే NDRFకు, అలాగే 2026 ఏప్రిల్లో అయితే ఓడిస్ పోలీస్కు రాష్ట్రపతి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. కొరియా మాస్టర్స్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలిచి తన తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్ని సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అస్మితా చలిహా అండి. అస్మితా చలిహా అస్సాంకు చెందిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అండి. కొరియా మాస్టర్ను గెలిచిన చరిత్రలో తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఆమె నిలిచారండి. అలాగే ఇది ఆమె తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్ అండి. ఫైనల్లో ఆమె చైనాకు చెందిన 4వ సీడ్ హాన్ కియాన్షిని ఓడించారండి. ఇక భారత్ వరుసగా రెండోసారి మహిళల సింగిల్స్లో BWF వరల్డ్ టూర్ టైటిల్ సాధించిందండి. అంతకు ముందు వారం తన్వీ శర్మ తైపీ ఓపెన్ టైటిల్ గెలిచారండి. మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే
కొరియా మాస్టర్స్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలిచి, తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు అంటే అస్మిత చలీహా అండి. ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వారంటే అస్సాంకి చెందిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అండి. ఈ కొరియా మాస్టర్స్ గెలిచిన చరిత్రలో తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఆమె నిలిచారండి. అలాగే ఇది ఆమె తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అండి. అయితే ఫైనల్‌లో ఎవరిని ఓడించారండి? చైనాకు చెందిన హాన్ కియాన్షిని ఓడించారండి. దీనితో భారత్ వరుసగా రెండోసారి మహిళల సింగిల్స్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించిందండి. అంతకుముందు వారం ఎవరండి? తన్వీ శర్మ తైపీ ఓపెన్ టైటిల్ గెలిచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 9వ వరల్డ్ యూత్ ట్రాన్స్‌నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో అండర్ 31 పెయిర్స్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన భారత్ జోడీ ఏది? కరెక్ట్ ఆన్సర్ సాగ్నిక్ రాయ్ మరియు సయంతన్ కుషారి అండి. ఈ పోటీలు చైనాలోని హెఫాయ్‌లో జరిగాయండి. ఈ పోటీలు వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ అంటే డబ్ల్యూబీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారండి. 9వ వరల్డ్ యూత్ ట్రాన్స్‌నేషనల్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్ అనేది ప్రపంచ యువ ప్రతిభను ప్రోత్సహించడానికి నిర్వహించే ప్రముఖ అంతర్జాతీయ కార్డ్ గేమ్ టోర్నమెంట్ అండి. ఇక ఈ విజయానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే ఏదైనా వరల్డ్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సాధించిన తొలి స్వర్ణ పతకం ఇదేనండి. సో, క్వెషన్ ఏంటంటే 9వ వరల్డ్ యూత్ ట్రాన్స్‌నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో అండర్ 31 పెయిర్స్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన భారత్ జోడీ ఏది అంటే సాగ్నిక్ రాయ్ మరియు సయంతన్ కుషారి అండి. ఎక్కడ జరిగాయి ఈ పోటీలంటే చైనాలోని హెఫాయ్‌లో జరిగాయండి. అయితే ఈ పోటీలు వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ అండ్ డబ్ల్యూబీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారండి. అయితే ఈ విజయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఏదైనా వరల్డ్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సాధించిన తొలి స్వర్ణ పతకం ఇదేనండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 22వ కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ అంకుర్ భట్టాచార్జీ అండి. ఈ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్య వేదిక ఏదండి? న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండి. మహిళల సింగిల్స్‌లో భారతదేశానికి చెందిన యశస్విని ఘోర్పాడే స్వర్ణ పతకం సాధించారండి. ఇక టోర్నమెంట్‌లో భారత్ ఆధిపత్యం ఎలా ఉందంటే అందుబాటులో ఉన్న మొత్తం 7 స్వర్ణ పతకాల్లో 6 స్వర్ణ పతకాలను భారత్ గెలుచుకుందండి. అయితే పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేయలేకపోయిందండి. ఎందుకంటే పురుషుల డబుల్స్ విభాగంలో మలేషియా స్వర్ణ పతకం గెలుచుకుందండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే 22వ కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ అంకుర్ భట్టాచార్జీ అండి. అయితే ఈ ఛాంపియన్‌షిప్ ఆతిథ్య వేదిక ఏదండి? న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండి. మహిళల సింగిల్స్‌లో భారతదేశానికి చెందిన యశస్విని ఘోర్పాడే స్వర్ణ పతకం సాధించారండి. అయితే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న 7 ఈవెంట్లలో మొత్తం 6 స్వర్ణ పతకాలు భారత్ గెలుచుకుందండి. ఆ ఒక్కటి ఏది మిస్ అయిందంటే పురుషుల డబుల్స్ విభాగంలో మలేషియా స్వర్ణ పతకం గెలుచుకుందండి. చాలామంది ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్‌లు అడుగుతున్నారండి. దానికోసం టెలిగ్రామ్ ఛానల్‌ని క్రియేట్ చేసాం. దాని లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లేదా ఛానల్ బయోలో ఉందండి. దాని ద్వారా మీరు జాయిన్ అయ్యి వస్తే అక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేసాం. జూన్ మంత్ వరకు పీడిఎఫ్‌లను అప్లోడ్ చేసాం. జులైది కూడా అప్లోడ్ చేస్తాం. అలాగే ఇక ముందు చెప్తున్న ప్రతి వీడియో పీడిఎఫ్ ఫైల్స్ అక్కడికొస్తాయండి. సో, మీరు జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీరు పీడిఎఫ్‌లని పొందగలరు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.